హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో నేను డైలీ అంటే ఏం చేస్తుంటాను అనేది ఈ వ్లాగ్లో కొంచెం చూపిస్తానండి. నేనైతే పిల్లలకి ఫస్ట్ అయితే క్యారేజెస్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నేను క్యారేజ్ కోసం తర్వాన్ చారు చేశానండి. ఈ తర్వాన్ చారు మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ మాకైతే బాగా తెలుసు. అండ్ ఇప్పుడు తగ్గిపోయిందండి, మాకు కూడా చాలా తక్కువ వాడుతున్నారు. అప్పట్లో అయితే తర్వాన్ చారుని చాలా ఎక్కువగా వాడేవారు. ఇంటికి ఒక కుండ అనేది ఉండేది. ఇదిగోండి, ఇప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్స్లో వేసుకుంటున్నాము. నేను కూడా దీన్ని మార్చాలని అనుకుంటున్నాను. చూడాలి, నేను ఇంకా కుండనైతే తీసుకుని కుండలో అయితే తయారు చేసుకోవాలని అనుకుంటున్నాను. కుండ తీసుకోవడం కోసం మాకు ఊర్లోకి ఏమైనా పండగలు అయితే కానీ కుండలు రావండి. మనం టౌన్లోకి వెళ్ళి తీసుకోవాలి, కాబట్టి శ్రీకాకుళం వెళ్ళి తీసుకోవాలి. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. దీన్ని కూడా మార్చుతాను అనమాట. ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా. కానీ నేను ఇంతవరకు అయితే నేను ఎప్పుడు తర్వాత ఇంట్లో పెట్టుకుంటానండి ఖచ్చితంగా. సమ్మర్లో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను కదా కూడా. నేనైతే ఈ విధంగా బాటిల్లో పెట్టుకొని ఉంచుకుంటాను. అయితే ఈరోజు నేను తర్వాన్ చారుని అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, తర్వాన్ అయితే సగంకి ఎక్కువగా తీసుకొని వాటర్ని అయితే కొద్దిగా మీ పులుపుకు తగ్గట్టుగా, తర్వాని పులిసిన దానికి తగ్గట్టుగా వాటర్ని అయితే తీసుకున్నాను. నేనైతే నా పులుపుకు తగ్గట్టుగా వాటర్ని వేసుకుంటున్నాను. ఇంకా తర్వాని ఎలా తయారు చేసుకుంటారంటే, మనం గెంజి వార్చుతాం కదండి. ఆ వార్చిన గెంజిని కొద్దిగా తర్వాని ఉంటే ఆ తర్వాల్లో వేసుకొని పులబెట్టుకుంటాం అనమాట. ఇది నిజంగా చాలా మంచిదండి. అప్పట్లో వేడి చేయకుండా తర్వాని పచ్చిది కూడా తాగుతారు. నేను కూడా మా పిల్లలకి సమ్మర్లో వేడి చేసిందంటే తర్వాని పచ్చిది కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి ఇస్తానండి. వాళ్ళు తాగడానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా వాళ్ళకి తాగిన వెంటనే కూలింగ్ అయితే అయిపోతుంది బాడీ. అంత మంచిదండి తర్వాని. నేనైతే కంపల్సరీ నేను పెట్టుకుంటాను. తర్వానకుండా చేస్తూ ఉంటాను కూడా తర్వాన్ చారు. ఇదిగోండి, ఇక్కడైతే నేను తర్వాన్ని అయితే మరిగించేస్తున్నాను. ఇదిగోండి, ఇందులోనైతే కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా మరగాలి. మరిగిన తర్వాత మనం ఇందులో కల్లుప్పును కూడా వేసుకోవాలి. ఈలోగా నేను మా పిల్లలకి కొద్దిగా జలుబుగా ఉంది కదా అని చెప్పి, అంటే క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా మారుతుంది, వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళకైతే నేను కషాయం అయితే తయారు చేస్తున్నాను. ఈ కషాయం కోసం వాము, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, యాలకులు లేదా యాలకుల పొడి, తులసాకులు, దాల్చిన చెక్క ఇలా కొన్ని తీసుకున్నాను అనమాట. స్టార్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను. అది పువ్వు ఉంటుంది కదా, మసాలా పువ్వు, అది చిన్న ముక్క ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇందులో పసుపు మనకు తెలిసిందే, పసుపు ఇమ్యూనిటీ. తులసాకులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనం తులసి ఎవ్రీ మార్నింగ్ తిన్నా కూడా మంచిదే. చివర అండ్ పిల్లలైతే అంత టైం ఉండదు కదా, నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక జలుబులా ఉన్నప్పుడు ఒక 3 days కంపల్సరీ కంటిన్యూగా నేను ఇచ్చేస్తానమాట. ఇచ్చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. ఇదిగోండి, చివర్లో అయితే చిన్న బెల్లం ముక్కనైతే నేను వేసుకున్నాను. బెల్లం ముక్క వేసుకుంటే మనకి టేస్ట్ అనేది, చిన్నపిల్లలు కదా కొంచెం తొందరగా తాగుతారన్నమాట. అంటే ఎక్కువ వేసాను నేను, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఐరన్ కదా బెల్లం ముక్క, హెల్త్కి కూడా మంచిదని. ఇదిగోండి, ఇక్కడైతే తర్వానైతే బాగా మరుగుతుందనమాట. కొద్దిగా మరిగిన తర్వాత ఇలా మనం ముక్కలు అన్నమాట వేసుకోవాలి. మన దగ్గర బెండకాయలు, మునక్కాడలు, సొరకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసేసుకోండి. లేదంటే ఆనియన్స్ కట్ చేసుకొని, నీరులపై కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ముక్కలు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది. అండ్ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న బెండకాయలు ముక్కలన్నీ కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులో వచ్చేసరికి ఇదిగోండి, ఇప్పుడు నేను టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కల్లుప్పు, పసుపు, కారం,
వేసుకున్నాను అన్నమాట. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, మనం చూసుకొని కారం అనమాట వేసుకోండి, మీకు రుచికి సరిపడినట్టు వేసుకోవడమే. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత దీనికైతే తాలింపును పెట్టుకుంటున్నాను. ఈ ఇలా ఒక చిన్న తాలింపు గిన్నెలో నేనైతే తాలింపును వేసుకొని పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో అయితే నేను వెల్లుల్లి చితక్కొట్టి వేసుకున్నాను. ఇవి బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఇందులో కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోండి. తాలింపు ఫ్లేవర్ అనేది చాలా మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా మనం చక్కగా అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడు అది చారనమాట బాగా కెరులుతున్నప్పుడు మనం వేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం కూడా వేసాను. వేసిన తర్వాత బాగా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా తాలింపు మనము అందులో వేసాక వెంటనే మూత పెట్టేయాలి. అలా వెంటనే మూత పెట్టేస్తే మనకి చారు బాగా ఆ అరోమా అనేది బయటికి వెళ్ళిపోకుండా మనకి రసంకి బాగా పట్టి ఉంటుందన్నమాట. ఇదిగోండి, వెంటనే మూత అయితే పెట్టేశాను నేను. ఇప్పుడు కషాయం అనమాట పిల్లలకి వడపోస్తున్నాను. వడగట్టేసి పిల్లలకైతే ఇచ్చానమాట. ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలు అయితే రెడీ అయిపోతారు, వాళ్ళైతే స్నానాలు అవి వాళ్ళు చేసుకుంటారు. నేను ఇంకా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి ఒక్కొక్కసారి ఫుడ్ నేను తినిపిస్తాను, ఒక్కొక్కసారి టైం లేకపోతే వాళ్ళకి పెట్టేస్తాను అనమాట. చేతితో తినేసుకుంటారు. పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను పిల్లలకైతే ఆవిరి పట్టిస్తున్నాను అనమాట. చెప్పాను కూడా, కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి మనం ఆ పిల్లలకి ఆవిరి పట్టిస్తున్నాను. అండ్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇదిగోండి, మా పెరట్లో విరజాజి మొక్క దగ్గర చిన్న పక్షులు వచ్చి గూడు పెట్టాయి అన్నమాట. అయితే ఇంటికి చాలా దగ్గరగా ఉంది. ఇదైతే 2 డేస్ బ్యాక్ వీడియో కదా, అప్పుడు ఉండేవన్నమాట, పెట్టాయి కానీ వెళ్ళిపోయాయి అన్నమాట. ఆ గూడు అనమాట వదిలేసి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇంటికి దగ్గరగా ఉంది కదా, పిల్లల అలికిడి అన్నింటికి వాటికి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అవి వదిలేసి వెళ్ళిపోయాయి అన్నమాట. నేను తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇల్లంతా పిల్లలు వెళ్ళాక సర్దుకొని గిన్నెలో అన్ని తోమేసిన తర్వాత నేనైతే స్టిచ్చింగ్ చేయడానికి అయితే బ్లౌజెస్ అయితే ఉన్నాయండి, వాటిని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కటింగ్ చేసి ఇప్పుడు బ్లౌజెస్ నేను ఒక 2-3 బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేసుకుంటాను అనమాట. ఇలా కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడైతే స్టిచ్చింగ్ దగ్గరికి అయితే కటింగ్ అన్నీ చేసుకున్న తర్వాత వచ్చేసాను అనమాట. ఇదైతే నేను నా బ్లౌజ్ అనమాట, ఇది స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. అంబ్రెల్లా హ్యాండ్స్ అనమాట. చాలా తక్కువ క్లాత్తో మనకి బ్లౌజ్ పీస్లో ఇచ్చిన క్లాత్ అంటే కొంచెం పెద్ద పీస్ ఇచ్చారనమాట. ఆ పీస్తో నేను అనమాట ఈ విధంగా 2 లేయర్స్ అంబ్రెల్లా లేయర్స్, లోపల లైనింగ్, హ్యాండ్ అనమాట, ఈ విధంగా కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా లుక్ ఉందండి. మనకి ఇది స్టిఫ్ క్లాత్ కాబట్టి ఇలా ఉంది, కానీ మనకి స్మూత్గా ఉంటే క్లాత్ మనకి కొంచెం వంగి ఉంటుందన్నమాట. బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే లైవ్లో కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఈ మధ్యన లేదు కానీ ఒక 2 డేస్ నుంచి పెట్టట్లేదు, 3-4 డేస్ నుంచి. అంతకుముందు లైవ్ చేశానండి, ఎవరు లైవ్లోకి రావట్లేదు. ఇన్కేస్ మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను లైవ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.